అడవి దెయ్యం. రాజేష్ ఇంకా దినేష్ వాళ్ల క్లాస్ పిల్లలతో పాటు అడవికి పిక్నిక్ వచ్చారు. కానీ దారి తప్పిపోయారు. అక్కడ వాళ్లకి ఒక అఘోరీ బాబా తపస్సు చేస్తూ కనిపించాడు. ఆయన వాళ్లకి ముందుకు వెళ్లొద్దని చెప్పారు. ఆగండి, ఈ దట్టమైన అడవిలో ఏం చేస్తున్నారో? బాబా, మేము ఇక్కడికి పిక్నిక్ వచ్చామో, మేము దారి తప్పిపోయామో. మీరింకా ముందుకు వెళ్ళకండి. మీకు తెలుసా, ఈ అడవిలో ఒక ముసలి దెయ్యం ఉంది. అది ఎన్నో శక్తులు గలది. మీరు ఒంటరిగా ఉన్నారని అది మీకు హాని చేయొచ్చు. బాబా, ఆమె అంత శక్తిశాలి అయితే మా ఫ్రెండ్స్ కూడా అపాయంలో ఉన్నట్టే కదా? అవును, కానీ మీరేమీ భయపడొద్దు. మీరు నా దగ్గరే ఉండండి. మీరు రాత్రంతా సురక్షితంగా ఉంటారు. నేను రేపు పొద్దున్నే మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్తాను. బాబా, వారి దగ్గరికి మనం ఇప్పుడే వెళ్ళాలి బాబా. వారు ఒకవేళ తిరిగి ఇంటికి వెళ్ళిపోతే మేమేం చెయ్యాలి బాబా? ఆగు. ఓం భీం భూష్, ఓం భీం భూష్. ఈ ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారని బొమ్మేసి చూపించు. ఇదేంటి? ఏమైంది బాబా? మీ ఫ్రెండ్స్ ఇక దగ్గరలో అయితే ఉన్నారు, కానీ వారంతా వెళ్ళిపోతున్నారు. పదండి, నేను మిమ్మల్ని అక్కడ వదిలిపెడతాను. నాతోనుంటే మీరు దేనికి భయపడక్కర్లేదు. ధన్యవాదాలు బాబా, పదండి. ఆగండి, ఈ పిల్లలు ఏడుస్తున్నారు ఎందుకు? అవును బాబా, ఈ పిల్లలు ఏడుస్తున్నారు. ఇంకా టీచర్ కూడా కనిపించట్లేదు. జాగ్రత్త పిల్లలు, అది ఇక్కడే ఉంది. ఆ దెయ్యం వచ్చేసింది. పిల్లలు ఒక్కొక్కరుగా ఇక్కడ వచ్చేయండి, భయపడకండి. అవునవును ఫ్రెండ్స్, వచ్చేయండి. సహాయం చేయడానికే వీరు వచ్చారు. పిల్లలంతా ఒక్కొక్కరిగా బాబా వైపుకి వస్తూ ఉన్నారు. వారి మధ్య నుండి ఒక ఇద్దరు పిల్లలు మాయమైపోయారు. వారిద్దరికి బదులుగా ఒక రక్తంతో నిండిన కుండ అక్కడికి వచ్చింది. అది చూసి పిల్లలంతా భయపడి ఏడుస్తూ ఉన్నారు. అశోక్, బాబా అశోక్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అశోక్కి బదులుగా ఈ కుండాలు ఎలా వచ్చింది బాబా? ఓరి దేవుడా, అది ఇక్కడే ఉన్నట్టుంది. ఆ దెయ్యం ఇక్కడే ఉంది. అందరూ అక్కడే ఆగిపోండి. పిల్లలు అక్కడే ఉండిపోండి. ఆ చీకట్లో గట్టిగా నవ్వుకుంటూ భయంకరమైన ముసలి దెయ్యం ముందుకు వచ్చింది. అది జుట్టు విరబోసుకొని ఉంది. దానికి పొడవాటి పళ్ళు గోళ్ళు ఉన్నాయి. ఆ దెయ్యం తాడుతోటి అశోక్ని, టీచర్ని ఇంకా కొంతమంది పిల్లల్ని కట్టేసి పెట్టింది. వారంతా భయపడి ఏడుస్తూ ఉన్నారు. ఒరే ముసలోడా, ఇవాళ నీ పని కూడా సమాప్తం చేసేస్తాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు చెయ్యాలని అనుకుంటే ఎప్పుడో చేసేదానివి. నువ్వు నన్నే సవాలు చేస్తున్నావా? నాతోటే గట్టిగా మాట్లాడతావా? ఇప్పుడే చూపిస్తాను. దెయ్యం ఆ పిల్లల వైపు మాయాజాలం ప్రదర్శిస్తుంది. అక్కడి నుండి ఇంకో ఇద్దరు పిల్లలు మాయమైపోయారు. వారికి బదులుగా అక్కడికి రక్తంతో నిండిన కుండలు వచ్చాయి. చూసావా ముసలోడా, నేనేం చెయ్యగలను అని? పిల్లల్ని వదిలిపెట్టే ముసలి దెయ్యమా, లేదంటే నిన్ను ఇప్పుడే సమాప్తం చేసేస్తా. ఆ దెయ్యంపై దాడి చేయడం కోసం అఘోరీ బాబా మనసులోనే కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతూ ఉన్నాడు. అఘోరీ బాబా దెయ్యం వైపుకి ఒక వేరుని విసురుతాడు. అది గాల్లో వెళ్తూ ఒక పెద్ద చెట్టుగా మారిపోయింది. అది దెయ్యాన్ని తాకగానే ముక్కలు ముక్కలైపోయింది. హా, ఇదేంటి? నా శక్తి ఎందుకు పని చేయట్లేదు? ఇది నీ గుడిసె కాదు, నా అడవి. నీ శక్తి నా మీద పనిచెయ్యదు. ఇదిగో ఇప్పుడు నా దాడిని చూడు. దెయ్యం తన కర్రతోటి అఘోరీ బాబాపై దాడి చేస్తుంది. దాంతో అఘోరీ బాబాకి దెబ్బలు తగిలాయి. ఆయన దూరంగా పడిపోయారు. బాబా, మీకేం కాలేదు కదా? మీరు నా గురించి చింతించకండి. పిల్లల్ని తీసుకోండి, బస్ ఎక్కేయండి. లేదు బాబా, మేము మిమ్మల్ని వదిలి వెళ్ళము. నా మాట విని వెళ్ళండి. ఈ దయ్యం నన్ను దెబ్బతీసిందే కానీ నన్ను చంపలేదు. వెళ్ళండి. ఆ తుఫానులో పిల్లలంతా ఎగురుతూ ఉన్నారు. భయంకరమైన శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఇంకా దెయ్యం నవ్వుతూ ఉన్నది. ఇవాళ నాకు 6 నెలలకి సరిపడా తిండి ఒకేసారి దొరికేసింది. బాబా, ఏదైనా చెయ్యండి. ఇది అందరినీ చంపేస్తుంది. నీ దగ్గర నుండే ప్రారంభిస్తాను. ఈ రాత్రి భోజనం కోసం
ఆ దెయ్యం దినేష్ వైపుకి వస్తూ ఉండగానే దినేష్ తనని తాను కాపాడుకోవడం కోసం పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెడుతూ ఉండగా దినేష్ కాలు కుండకి తగిలింది. అందువల్ల కుండ విరిగిపోయింది. కుండ విరిగిపోవటంతోనే దెయ్యం అరవటం మొదలుపెట్టింది. దినేష్, నాకు అర్థమైంది. ఈ దెయ్యం ప్రాణాలు ఈ కుండల్లో ఉన్నాయి. వీటిని ఒక్కొక్కటిగా పగలకొట్టేయ్. సరే బాబా. దినేష్ కుండల వైపు పరిగెట్టడాన్ని చూసి ఆ దెయ్యం దినేష్పై దాడి చేస్తుంది. కానీ దినేష్ వంకర టింకరగా పరిగెడుతూ దెయ్యం దాడుల నుండి తప్పించుకుంటూ ఉన్నాడు. ఇంకా బాబాని సాయం చేయమని కోరాడు. బాబా కాపాడండి, ఈ కుండల్ని పగలగొట్టపోతున్నాను. అక్కడే ఆగిపోరా పిల్లోడా, ఆగిపోలేదంటే ఈ పిల్లోడిని చంపేస్తాను. దెయ్యం అశోక్ని చంపబోతూ ఉండగానే దినేష్ ఒక కుండని పగలకొట్టేశాడు. ఆ కుండ విరగ్గానే అశోక్ తాళ్ల నుండి విడిపోయాడు. ఇంకా దెయ్యం బాధతోటి అరుస్తూ ఉంటుంది. లేదు లేదు బాబా, బాబా నన్ను క్షమించు, నేనింకా ఇక్కడికి రాను, నన్ను వదిలేయ్ బాబా. నిజమే చెప్పావు. నువ్వు ఇక్కడ ఎప్పటికీ రావు. నువ్వు నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు. బాబు, అన్ని కుండల్ని పగలకొట్టేయ్. రాజేష్ కూడా దినేష్కి సాయం చేద్దామని వచ్చాడు. ఇంకా ఇద్దరూ కలిసి కుండలన్నీ పగలకొట్టేశారు. ఆ కుండలన్నీ పగిలిపోవటంతో టీచర్ ఇంకా పిల్లలు దెయ్యం ఖైదు నుండి విడుదలైపోయారు. ఇంకా ఆ దెయ్యం నొప్పితో బాధపడుతూ మంటల్లో కాలిపోయింది. ఆ తర్వాత బూడిదైపోయింది. అడవిలో ప్రశాంతమైన వాతావరణం వచ్చింది. పిల్లలంతా సంతోషించారు. ఇంకా బాబా నుండి సెలవు తీసుకున్నారు. ఇదిగోండి పిల్లలు, ఇవాళ మీ సహాయం వల్ల ఈ అడవికి ముసలి దెయ్యం నుండి విముక్తి దొరికింది. బాబా మీకు ధన్యవాదాలు బాబా, మమ్మల్ని మీరే దెయ్యం నుండి కాపాడారు. బాబు, కాపాడేవని నేను కాదు, ఆ దేవుడు. ఇంక మీరు వెళ్ళండి. బాగా రాత్రైపోయింది. మీ ఇంట్లో వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లలంతా బాబా నుండి ఆశీర్వాదం తీసుకుని బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు. పేద దెయ్యం. చంద్రాపురం అనే గ్రామం బయట ఒక దెయ్యం చెట్టు ఉండేది. ఊరి వారంతా ఆ చెట్టు దగ్గరికి వెళ్లడానికే భయపడేవారు. ఆ చెట్టుపై ఒక దెయ్యం ఉండేది. అది రాత్రుళ్ళు ఏడుస్తూ ఉండేది. ఆ దెయ్యం ఏడుపులు విని ఊరి వారంతా భయపడి వాళ్ల ఇళ్లల్లోనే ఉండేవారు. ఈ గ్రామంలో కమలేష్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. ఊళ్ళో కరువు రావడం చేత లాలా అనే ఒక సేటు దగ్గర తన భూమిని తాకట్టు పెట్టాడు. ఇవాళ 1వ తారీఖు, వడ్డీ కోసం లాలా ఖచ్చితంగా వస్తాడు. తినడానికే అసలైన తిండి గంజి లేదు. లాలా వడ్డీ ఎలా ఇచ్చేది? సరిగ్గా అదే సమయంలో లాలా తలుపు తట్టాడు. కమలేష్, ఒరే కమలేష్. లాలా గారు, ఈసారి సర్దుకోండి. వచ్చే నెలలో మీ వడ్డీని ఖచ్చితంగా ఇచ్చేస్తా. వడ్డీ కూడా ఇవ్వలేడి వానివి, అప్పెందుకని నువ్వు తీసుకుంటావురా? గత 3 నెలలుగా నా వడ్డీనే రాలేదు. ఇలానే సాగితే ఇక నీ ఇల్లు నీకు ఉండదురా. లేదు లాలాజీ, ఖచ్చితంగా మీ వడ్డీని నేను ఇచ్చేస్తా. ఎలా తీరుస్తావురా నువ్వు నా వడ్డీని? నీకిప్పుడు 2 దారిలో ఉన్నాయి. నీ భూమినైనా అమ్మేసేయ్, దాంతో నీకు డబ్బులు వస్తాయి. లేదు లాలాగారు. లేదా ఆత్మహత్య చేసుకో, అప్పుడు ప్రభుత్వం బాగానే పరిహారం ఇస్తుంది. ఇలా చెప్పి లాలా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ కమలేష్ ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాడు. మరుసటి రోజు కమలేష్ ఇంట్లో తినడానికి గింజైనా లేదు. ఎలాంటి రోజులొచ్చేశాయి? అన్నం పండించే రైతు ఇంట్లోనే తినడానికి ఒక్క గింజైనా లేదు. ఓరి దేవుడా! అప్పుడే కమలేష్ కూతురు వచ్చింది. నాన్న, ఇవాళ కూడా మనం ఆకలితోనే పడుకోవాలా? లేదు కన్నా, నేను ఏదైనా చేస్తా. ఇవాళ ఇంట్లో కుసుమ్ ఆకలిని తీర్చడానికైనా తిండి లేకుండా పోయింది.
ఆ దేవుడు మనల్ని ఎందుకని తీసుకెళ్లట్లేదో. తన కూతురు భార్య ఏడవడాన్ని చూసి కమలేష్ ఇంటి నుండి బయటకు వెళ్ళాడు. అసలు నేను బతుకుండి ఏం లాభం? నా భార్య నా కూతురికి తిండి కూడా పెట్టలేకపోతున్నాను. ఇలా జీవించే కంటే చనిపోవడమే మేలు. నేను చనిపోయాక ప్రభుత్వం కనీస పరిహారమైన ఇస్తుంది. దాంతో నా కుటుంబానికి కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ దీనికి కూడా నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకొని కమలేష్ ఊరి బయటికి వెళ్తూ ఉంటాడు. తన చేతిలో తాడు కూడా ఉన్నది. ఆ దెయ్యం చెట్టు దగ్గరికి వచ్చేశాడు. అతనికి ఎంతో భయం వేసింది. ఇలాగైనా చావాల్సిందే, అలాగైనా చావాల్సిందే. ఇక ఈ చెట్టుకి యాలాడే చచ్చిపోతాను. కమలేష్ నేలపై పడి ఉన్న రాయితోటి చెట్టుపై రాస్తూ ఉంటాడు. నా ప్రాణాల్ని నేనే తీసుకుంటున్నాను. ఎందుకంటే నా కుటుంబం ఆకలి కూడా తీర్చలేకపోతున్నాను. కమలేష్ ఇలా రాస్తూ ఉండగా తనకి ఏదో విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. గాలి గట్టిగా వీస్తూ ఉంది. కానీ వాతావరణంలో ఏదో ప్రశాంతత ఉన్నది. కమలేష్కి తన చుట్టూ ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. ఎంతో భయపడిపోయాడు. అయినా ధైర్యం చేసి ఆ తాడుని చెట్టు కొమ్మకి కట్టేశాడు. ఇక్కడ ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. కానీ నాకేంటి, ఎలాగూ చనిపోయేవాడినే. కమలేష్ ఉరితాడుని తయారు చేసుకుని తన మెడకి వేసుకున్నాడు. ఇక ఏడ్చుకుంటూ దూకేశాడు. తను చనిపోతాననుకున్నాడు. కానీ అతన్ని ఎవరో గాల్లో ఎత్తేశారు. కమలేష్ని ఎత్తుకొని మెల్లగా నేలపై దింపేసింది. ఎవరిక్కడ? కమలేష్కి ఎదురుగా బోల్డంత బంగారం వచ్చింది. అంత బంగారాన్ని చూసి కమలేష్ కళ్ళు చెదిరిపోయాయి. ఎవరు మీరు? ఆ బంగారాన్ని తీసుకుని మీ ఇంటికి వెళ్ళు. లేదు, నాకు నీ బంగారం వద్దు. నేను చనిపోవడానికి వచ్చాను. నాకు నీ బిచ్చం వద్దు. నేను ఒకవేళ ఈ బంగారాన్ని తీసుకున్నా నువ్వు నా కుటుంబాన్ని వదిలిపెట్టవు. ఇది విని ఆ దెయ్యం కమలేష్ ముందుకి వస్తుంది. నీకు ఆత్మాభిమానం ఎక్కువే. ఇది ముష్టి కాదు, ఇది నా బహుమానం అంతే. నాకు ఎంతో ఉపకారం చేసినందుకు నేను నీ కుటుంబానికి సాయం చేయాలనుకుంటున్నాను. నేను వాళ్ళకి ఏ హాని కలిగించను. ఉపకారమా? ఏం ఉపకారం? నేను నీకు ఏం ఉపకారం చేశా? ఇది తెలుసుకోవడానికి నువ్వు నా గతాన్ని తెలుసుకోవాలి. మా నాన్నగారు కూడా నీలాగే నిండా అప్పుల్లో మునిగిపోయిన ఒక రైతు. ఆయన కూడా ఈ చెట్టుకి వేలాడే ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన చనిపోయాక సమాజంలో ఉన్న కొంతమంది దురాశపరులు మా ఇంటిని భూమిని తీసేసుకున్నారు. నేను ఇక దిక్కులేని దాన్నైపోయాను. ఇక ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని నేను కూడా ఇదే చెట్టుకు వేలాడి చనిపోయాను. నేను చనిపోయాక నా ఆత్మకి మోక్షం దొరుకుద్దనుకున్నాను. కానీ అలా జరగలేదు. నేను దెయ్యమై ఇక్కడే ఇరుక్కుపోయాను. అప్పుడే ఆకాశవాణి పలికింది. ఆత్మహత్య చేసుకుని నువ్వు బ్రహ్మ పాపం చేశావు. నువ్వు ఇక దయ్యమై అలమటిస్తూ ఉంటావు. ఎవరైనా నిస్సహాయమైన మనిషిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడినప్పుడు నీకు విముక్తి కలుగుతుంది. ఇప్పుడు నీ వల్ల నాకు మోక్షం దొరుకుతుంది. ఇదంతా నీ కోసం కాదు, నీ కుటుంబం కోసం చేస్తున్నాను. మా నాన్నగారు పోయాక నేను ఎలా రోడ్డు మీద పడ్డానో అలా నీ కూతురు కూడా రోడ్డుపై పడకూడదని ఇలా చేస్తున్నాను. ఆ మరుక్షణమే దెయ్యానికి ముక్తి లభించింది. ఇక కమలేష్ ఆ బంగారాన్ని తీసుకున్నాడు.
మరుసటి రోజు కమలేష్ లాలా అప్పునంతా తీర్చేశాడు. మిగిలిన డబ్బుతో ఒక ఆవుని కూడా కొన్నాడు. ఇప్పుడిక కమలేష్ ఇంట్లో తిండికి కొరతనేదే లేదు. కమలేష్ ఆ దెయ్యం చేసిన మేలుని మర్చిపోలేదు. ఆ దెయ్యమే గనక లేకపోతే కమలేష్ ఈరోజు బతికుండేవాడే కాదు. దెయ్యం హ్యాండ్ పంప్. అల్గాపురి సరిహద్దుల్లో ఒక హ్యాండ్ పంప్ ఉండేది. ఊరివారెవ్వరూ కూడా ఆ హ్యాండ్ పంప్ దగ్గరికి వెళ్లేవారు కాదు. దీనంతటికి కారణం కమల అనే దెయ్యం. ఊళ్ళో వాళ్లంతా ఈ హ్యాండ్ పంప్ని దెయ్యం హ్యాండ్ పంప్ అనేవారు. ప్రతి రాత్రి కమల ఈ హ్యాండ్ పంప్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉండేది. ఇప్పటిదాకా ఎవరైనా ధైర్యం చేసి ఆ హ్యాండ్ పంప్ దగ్గరికి వెళ్లిన వారి శవం మాత్రమే దొరికింది. ఆ గ్రామానికి సర్పంచ్ ఠాకూర్ గారు. ఆయన కొడుకు పట్నంలో ఉంటూ ఉండేవాడు. ఇవాళ ఠాకూర్ గారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కుటుంబంతో సహా గ్రామానికి వస్తున్నారు. హే సతీమణి, తొందరగా చెయ్యి, వినోద్ వస్తున్నాడు. వస్తున్నాను. నేనింకా పడుచు పిల్లనా పరిగెత్తుకుంటూ రావడానికి? ముసలితనం వచ్చేసింది. సరే సరేలే, పద స్టేషన్కి వెళ్దాము. ఠాకూర్ కారులో స్టేషన్కి వచ్చారు. ఆయన తన కొడుకు మనవణ్ణి చూసి ఎంతో సంతోషించారు. ఆశీర్వదించు తాతయ్య. నిండు నూరేళ్ళు బతుకున్నానా, దీర్ఘాయుష్భవ. వాళ్లంతా కారులో కూర్చొని ఇంటికి వెళ్తూ ఉండగా వివేక్ దృష్టి ఆ దెయ్యం హ్యాండ్ పంప్ మీద పడింది. ఆపండి తాత. ఏమైంది? నానా, ఇది అదే హ్యాండ్ పంప్ కదా? దీని గురించే కదా మీరు చెప్పింది? అవును, అదే. నానా, నిజంగా ఆ హ్యాండ్ పంప్లో దెయ్యం ఉందా నాన్నా? ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు మనకు. వెంటనే ఠాకూర్ గారు కార్ స్టార్ట్ చేసేశారు. కానీ వివేక్ ఆ హ్యాండ్ పంప్ని కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. ఇవాళ ఠాకూర్ గారి ఇంట్లో ఎంతో సందడిగా ఉంది. కానీ వివేక్కి బోరింగ్గా ఉంది. నాన్న, మీరు చెప్పారు కదా నీకు ఊరంతా చూపిస్తానని. మరి పదండి. వెళ్దాం. వివేక్ మొదటిసారి గ్రామానికి వచ్చాడు. అతనికి అంతా కొత్తగా ఉన్నది. ఇదేం చెట్టు నాన్నా? ఇది చింత చెట్టు. చిన్నప్పుడు ఈ చెట్టు నెక్కి చింతకాయని తింటూ ఉండేవాళ్ళం. మీరు చెట్లెక్కేవారా? ఏమనుకున్నావు? అయితే ఎక్కి చూపియండి. ఇప్పుడా? మీరు ముందెక్కండి, తర్వాత నేను కూడా ఎక్కుతాను. సరే, పద అయితే. వినోద్ ఎలాగోలా చెట్టెక్కేశాడు. వివేక్ కూడా తన వెంటే చెట్టెక్కాడు. నా చిన్నప్పుడు రవి, నేను ఎప్పుడూ ఈ చెట్టుపయ్యే ఉండేవాళ్ళం. నాన్నగారు నా కోసం ఊరంతా వెతుకుతే ఉండేవారు. అలా ఎందుకు? నేను సరిగ్గా చదివేవాణ్ణి కాదు. నేను ఫెయిల్ అయినప్పుడల్లా ఈ చెట్టుపై ఎక్కి కూర్చుండిపోయేవాణ్ణి, మా నాన్న దెబ్బలుండి తప్పించుకోవడానికి. నాకొక విషయం గుర్తొచ్చింది. మనమిప్పుడు రవి బాబాయిని కలిసేద్దాం. వినోద్ ఇంకా వివేక్ చెట్టు దిగి రవి ఇంటికి చేరుకున్నారు. వినోద్ రవి మాటల్లో మునిగిపోయేటప్పటికీ వివేక్కి బోర్ కొట్టింది. నాన్న, నా ఇప్పుడే వస్తాను నాన్న. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే ఉంటాను, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను తొందరగా వచ్చేస్తాను. సరే, కానీ ఎక్కువ దూరం వెళ్ళమాకు. వివేక్ గ్రామాన్ని చూస్తూ ఉన్నాడు. అలా వెళ్తూ వెళ్తూ ఊరి శివార్లోకి వచ్చేశాడు. వివేక్ దృష్టి మళ్లీ ఆ హ్యాండ్ పంప్ మీద పడింది. సాయంత్రం వేళ సూర్యాస్తమం అవుతూ ఉన్నది. నిజంగా ఆ హ్యాండ్ పంప్లో ఏదైనా దెయ్యం ఉందా? బహుశా ఊరివారంతా ఇలాంటి కథలు భయపడడానికి చెప్తున్నారేమో. వివేక్ ఆ హ్యాండ్ పంప్ దగ్గరికి వెళ్దామా వద్దా అనే కన్ఫ్యూజన్లో పడ్డాడు. కాసేపటికి వివేక్ ఆ హ్యాండ్ పంప్ దగ్గరికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. ఇక ఆ హ్యాండ్ పంప్ వైపు వెళ్తూ ఉన్నాడు. వివేక్ ఆ హ్యాండ్ పంప్ చుట్టూతా ఏదో తెల్లని ముగ్గుతో గీత గీసుండడాన్ని గమనించాడు. జనాన్ని భయపెట్టడానికి ఈ గ్రామస్తులు ఏమేమో చేస్తున్నారు. వివేక్ ఆ హ్యాండ్ పంప్ వైపు వెళ్తూ ఉండేటప్పుడు ఒక్కసారిగా తుఫాను పెద్దదయింది. ఆకులు అటూ ఇటూ ఎగురుతూ ఉన్నాయి. వివేక్ అలా వెళ్తూ తెల్లటి గీతలో అడుగు పెట్టగానే ఒక్కసారిగా అంతా శాంతమైపోయింది. ఒక్కసారిగా అన్నీ ఆగిపోయాయేంటి?
ఎందుకంటే నేనొచ్చాను. వివేక్ అక్కడి నుండి పారిపోతూ ఉండగానే ఆ దెయ్యం అతని శరీరంలో ప్రవేశించింది. ఇక వివేక్ గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. ఠాకూర్, ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఖచ్చితంగా వస్తావు. కాసేపటికి వినోద్ వివేక్ కోసం వెతుక్కుంటూ ఆ హ్యాండ్ పంప్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వివేక్ విచిత్రంగా కూర్చొని ఉండడాన్ని గమనించాడు. ఇక్కడేం చేస్తున్నావురా? నీకోసం ఎంతసేపు వెతికాను. నవ్వమాకు, ఇంటికి వెళ్ళు. నేను నీ ఇంట్లోనే ఉన్నాను. వెళ్ళు, ఠాకూర్ని తీసుకొనిరా. ఏంటి? నీకు వినపడలేదా ఏంటి? వెళ్ళు, ఠాకూర్ని తీసుకొనిరా. వివేక్ శరీరంలో వేరెవరో ఉన్నారని వినోద్కి అర్థమైపోయింది. వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ల నాన్నగారికి జరిగిందంతా చెప్పాడు. ఠాకూర్ తన మనవడి కోసం హ్యాండ్ పంప్ దగ్గరికి వచ్చాడు. ఆఖరికి నువ్వు ఇక్కడ రానే వచ్చావు. నాకు తెలుసు, నీ కొడుకు ఇంకా మనవడి కోసం నువ్వు ఇక్కడికి ఖచ్చితంగా వస్తావు ఠాకూర్. కమలా, నా మనవడిని వదిలేయ్. వాడు నీకేం పాపం చేశాడు? పాపం వాడింకా చిన్న పిల్లోడు. నాకు కూడా ఒక్కడే ఒక్క పిల్లాడు కదా, అయితే వాడినెందుకు చంపావు? దేవుడి మీద ప్రమాణంగా నేను నీ కొడుకుని చంపలేదు. అబద్ధం చెప్తున్నావు నువ్వు. ఈ భూమి కోసం నువ్వు నా అబ్బాయిని చంపేశావు. అలా చేస్తే ఈ చోటు నుండి నా వెళ్ళిపోతాను, ఇంకా ఇక్కడ హ్యాండ్ పంప్ కట్టచ్చని నువ్వు అనుకున్నావు. లేదు కమలా, ఇది అబద్ధం. నేనిక్కడ హ్యాండ్ పంప్ కట్టాలని అనుకున్నాను. దానికోసం మీ అబ్బాయిని నాను చంపలేదు. హా, ఒక్క పొరపాటైతే నా వల్ల జరిగింది. నువ్వు చనిపోయాక నీ ఇల్లుని పడగొట్టి ఈ హ్యాండ్ పంపుని కట్టించాను. అది కూడా ఈ ఊరి మంచి కోసం. కానీ నేను నీ కొడుకుని చంపలేదు. అయితే మీ అబ్బాయిని ఎవరు చంపారు? నీ అబ్బాయికి క్షయరోగం ఉన్నది. ఆ రాత్రి నా చూసినప్పుడు స్పృహ తప్పి పడిపోయినాడు. నేను వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఠాకూర్ గారు, ఈ పిల్లాడికి టీబీ ఉన్నది. చికిత్స కోసం చాలా డబ్బు ఖర్చవుతుంది. డబ్బుల గురించి ఏమీ పట్టించుకోవద్దు డాక్టర్ గారు. వీడి చికిత్స అయ్యే ఖర్చంతా నేను భరించుతా. కొద్దిసేపటికి మీ నాన్నగారు హాస్పిటల్కి వచ్చారు. నేను ఆయనకి అంతా చెప్పాను. తర్వాత నేను హాస్పిటల్ నుండి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మీ అబ్బాయికి ఏం జరిగిందో అనేది మీ నాన్నగారు మాత్రం చెప్పగలరు. వెళ్ళు, మా నాన్నని తీసుకురా. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే నీ మనవణ్ణి నా నుండి ఎవ్వరూ కాపాడలేరు. వెళ్ళు. ఠాకూర్ కమలా వాళ్ల నాన్నగారిని హ్యాండ్ పంప్ దగ్గరికి తీసుకొచ్చారు. అడుగు మీ నాన్నని హాస్పిటల్లో ఏమి జరిగిందని. అంతా నా తప్పే. అది లల్లా నా వల్లే చనిపోయాడు. హాస్పిటల్ నుండి వచ్చాక నేను లల్లాని ఇంకొక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. వాడు నాకు ఏవో మందులు ఇచ్చాడు. రేపటికల్లా లల్లాకి నయమైపోతుందని చెప్పాడు. నేను లల్లాకి ఆ మందును వేశాను. తీరా చూస్తే వాడి పరిస్థితి ఇంకా పాడైపోయింది. ఇంకా తర్వాత రోజు వాడు చనిపోయాడు. నేను లల్లాకి ఆ దొంగ డాక్టర్ మందులు కనుక ఇవ్వలేదంటే అంత బాగుండేది. ఖచ్చితంగా మన లల్లా బతికుండేవాడు. నువ్వు బతికే ఉండేదానివి. ఇదంతా వివేక్ శరీరంలో ఉన్న కమలా విని ఏడుస్తూ ఉంది. కానీ నేను ఆ దొంగ డాక్టర్ని వదిలిపెట్టను. వాణ్ణి ఇప్పుడే నా ముందుకి తీసుకోరా. కమలా, నువ్వు నా కూతురు దాంటి వాణ్ణివి. అందుకని ఒకరిని చంపిన పాపం నీ మీద పడకూడదని నేననుకుంటా. నువ్వు ఆ డాక్టర్ని ఎలాగైనా దండించు, కానీ చంపొద్దు. సరే,
ఆ డాక్టర్ని కమలా ముందుకి తీసుకొచ్చారు. డాక్టర్కి కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. నన్ను క్షమించు. నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. నేనిచ్చిన మందుల వల్ల ఆ పిల్లడు చనిపోతాడని నేను అనుకోలేదు. నన్ను నన్ను క్షమించు. నీ యొక్క పొరపాటు వల్ల మా అబ్బాయి ప్రాణాలు పోయాయి. ఇంకా నా చావుకు కూడా నువ్వే కారణం. కానీ ఠాకూర్ గారికి ఇచ్చిన మాట కోసం నేను నిన్ను వదిలిపెట్టుతున్నాను. ఇవాల్టి నుండి నువ్వెవ్వరికి ఏ మందు ఇవ్వకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఎప్పటికీ నా ఇవ్వను. ఇప్పటి వరకు నేను మీరే మా అబ్బాయిని చంపారని అనుకున్నాను. అందుకనే నేను కూడా నా ప్రాణాల్ని వదిలేశాను. నేను మిమ్మల్ని పగ తీర్చుకోవాలని అనుకుంటే మీరు నన్ను కాపాడాలని అనుకున్నారు. నన్ను క్షమించండి. వివేక్ స్పృహ కోల్పోయాడు. తిరిగి స్పృహలోకొచ్చేటప్పటికి కమల వెళ్ళిపోయింది. ఇంకా అప్పట్నుండి ఎవరూ కమలా ఏడుపుని వినలేదు. ఇంకిప్పుడు జనం హ్యాండ్ పంప్ నుండి నీళ్లు పట్టుకుంటున్నారు. 2 తలల దెయ్యం. గోకుల్పూర్లో ఉండే మనోహర్ గారు ఒక రిటైర్డ్ టీచర్. ఆయన 5 నెలల క్రిందట రిటైర్ అయ్యారు. కానీ ఆయన పెన్షన్ ఇంకా ప్రావిడెంట్ ఫండ్ కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. ఏం పార్టీరా బాబు నిన్న. ఎన్నో రకాల తిండి పదార్థాలు. అదే సూపర్గా ఉందిలే. ఇంకా రాత్రంతా డాన్స్. నువ్వు పార్టీని మిస్ చేసేసావరా. నువ్వు రావాల్సిందిరా. సార్, రేయ్ కనిపించట్లా? ఫోన్లో మాట్లాడుతున్నాను కదా, డోర్ మూసుకుని కూర్చో. అరే నిన్న అనట్లేదురా బాబు. ఎదురుగా ఒకడు నించున్నాడు, వాని అంటున్నాను. మనోహర్ లాల్ గారు మాత్రం ఏం చేస్తారు? ఆయన కూడా నోరు మూసుకొని అంతా వింటూ ఉన్నారు. 3/4 గంట తర్వాత మాటలు అయ్యాక క్లర్క్ని పట్టుకుని మనోహర్ గారు ఇలా అన్నారు. సార్ ఏంటే? సార్ 5 నెలలు అయింది. ఇప్పుడైనా నా ఫైల్ ముందుకు జరపండి సార్. 5 నెలలైతే నేనేం చేసేది? సార్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా ఇబ్బందిలో ఉన్నాను. నా కూతురు పెళ్లి కూడా దగ్గరికి వచ్చింది. చూడండి బాబాయ్, నేను స్పష్టంగా మాట్లాడతాను. ఈ ఫైల్ని 1 నిమిషంలో ముందుకు జరిపిస్తాను. కానీ దీని బరువెక్కించండి. చాలా తేలిగా ఉంది. నాకు అర్థం కాలేదు. అరే ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? మీకు పెన్షన్ వస్తుంది, ప్రావిడెంట్ ఫండ్లో డబ్బులు వస్తాయి. ఇందులో నాకేం లాభం? సార్, నేను నిజం చెప్తున్నాను. నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు సార్. సరే అయితే ఎదురు చూస్తూనే ఉండండి. చేయండి. మనోహర్ లాల్ ఈ వయసులో చురుగ్గా ఉండలేకపోయేవారు. కాని ఆయనకి ఏమీ చేయలేని పరిస్థితి. సాయంత్రం ఆయన అలిసిపోయి ఇంటికి వచ్చాక, గుణజా, అమ్మా గుణజా, వస్తున్నానా? కన్నా ఒక గ్లాస్ నీళ్లు తెచ్చివ్వు. అదేంటో మరి గొంతంతా ఎండిపోయేలాగా ఉంది. ఏదో భయంగా కూడా ఉంది. గుంజా నీళ్లు తేవడం కోసం కిచెన్కి వెళ్ళింది. నీళ్ల గ్లాసుని తీసుకుని వచ్చి చూస్తే వాళ్ల నాన్నగారు మంచంపై స్పృహ కోల్పోయి ఉన్నారు. నాన్నా, నాన్నా, ఏమైంది నాన్నా? మనోహర్ లాల్ గారు ఏ సమాధానమూ ఇవ్వలేదు. గుంజాకి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోలేదు. ఆయన్ని ఎలాగో హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ ఆయన్ని చెక్ చేసి ఆయనకి టెన్షన్ ఎక్కువైపోవడంతో బీపీ పెరిగిందని చెప్పారు. అందుకే ఆయన స్పృహ కోల్పోయారని చెప్పారు. డాక్టర్ ఆయన్ని ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదని చెప్పారు. లేదంటే హార్ట్అటాక్ రావచ్చని అన్నారు. 2 రోజులు హాస్పిటల్లో ఉంచుకున్నాక ఆయన్ని డిశ్చార్జ్ అయితే చేశారు. కానీ ఇంకొద్ది రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకోమన్నారు. మనోహర్ లాల్ గారు ఇంటికి తిరిగి వచ్చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత రోజు, నాన్నా, మీరెక్కడికి వెళ్తున్నారు? కన్నా, అది నేను పెన్షన్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఎవరికి తెలుసు, ఇవాళ ఆ క్లర్క్ మనసు మారుండొచ్చేమో. నా ఫైల్ జరుపుతాడేమో. కానీ మిమ్మల్ని డాక్టర్ విశ్రాంతి తీసుకోమన్నారు కదా.
నీ పెళ్లి అవ్వనే గుంజా, ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటా. కాని పెళ్లి ఏర్పాట్లు డబ్బులు లేకుండా జరగవు కదా, అందుకే నేను వెళ్ళి తీరాల్సిందే. లేదు, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, నా మీదొట్టు. గుంజా 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నదిలో మునిగి చనిపోయింది. అప్పట్నుండి మనోహర్ లాల్ గారు గుంజాకి తల్లి తండ్రి ప్రేమ ఇచ్చారు. గుంజా అంటే మనోహర్ లాల్ గారికి ప్రాణం. గుంజా ఒట్టుని నిర్లక్ష్యం చేయలేకపోయారు. కానీ డబ్బులు లేకుండా గుంజా పెళ్లి ఎలా జరుగుతుంది? ఇంకా పెన్షన్ లేకుండా ఇల్లు గడపడం కూడా కష్టమైపోతుంది. ఇవన్నీ తలుచుకొని ఆయన బాధపడుతూ ఉండేవారు. గుంజా ఆయన పరిస్థితిని చూడలేకపోయింది. ఇంకా తనే పెన్షన్ ఆఫీస్కి వెళ్దామని నిర్ణయించుకుంది. ఆ ఆఫీస్ క్లర్క్ ఆమెతో కూడా ఎప్పట్లాగానే ప్రవర్తించి లంచం అడిగాడు. కాని గుంజా తెలివిగలది. ఆ క్లర్క్ మాట్లాడిందంతా గుంజా తన ఫోన్లో రికార్డ్ చేసేసింది. ఏమనుకుంటున్నారసలకి మీరు? నేను ఇంతసేపు వెయిట్ చేస్తూ ఉంటే పట్టించుకోకుండా కూల్ డ్రింక్ తాగుతూ ఎవరితోనో అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. ఓ పిల్ల, ఓ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? తెలుసు, లంచగోరుతో. డబ్బులు తీసుకోకుండా ఎవరి పని చేయని ఒకడు. అది మా నాన్నగారు కష్టపడి సంపాదించింది. దానికి మీకెందుకు డబ్బులివ్వాలి? జాగ్రత్తగా మాట్లాడో, నా మీద పిచ్చి పిచ్చి నిందలు వేయకు. ఊరికినే ఏమీ నిందించట్లేదు. నా దగ్గర ఆధారాలున్నాయి ఫోన్లో. దీన్ని పోలీస్ స్టేషన్లో ఇవ్వబోతున్నాను. మీరు జైలుకి వెళ్లకుండా ఎలా ఉంటారో చూస్తాను. దినా, ఇప్పుడే ఒక అమ్మాయి బయటికి వచ్చింది కదా, తను లంచం గురించిన విషయం రికార్డ్ చేసింది. తను పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళకముందే నువ్వు అర్థమైంది కదా? బానే అర్థమైంది బాస్, మీరేం భయపడకండి, మీ పని అయిపోతుంది. దీనా ఆఫీస్లో క్లర్క్గా పనిచేసే పాండేకి ఒక ముఖ్యమైన మనిషి. అతను ఆ ఆఫీస్ బయటే ఉంటూ ఉంటాడు. లోకం దృష్టిలో అతను ఒక సాధారణమైన ట్రక్ డ్రైవర్. నిజానికి అతను ఒక పెద్ద గుండా. అతను పెన్షన్ ఆఫీస్ క్లర్క్ పాండే శత్రువులనందర్నీ ఇంతకు ముందు కూడా హతమార్చి ఉన్నాడు. అందరూ యాక్సిడెంట్ అనుకుంటూ ఉండేవారు, కానీ అది ఒక హత్య. ఎప్పట్లాగే దీనాకి ఆర్డర్ దొరకగానే ట్రక్ వేసుకుని హత్య కోసం బయలుదేరాడు. ఇప్పుడేమో ఆ ఝాన్సీకి రాని, ఇప్పుడే దాని పొగర్నంతా దించేస్తాను. ఇక నేరుగా యమరాజు దగ్గరికే పోవాలి. ఈ విషయాలన్నీ తెలియని గుంజా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి ఫుల్ స్పీడ్లో వెళ్తూ ఉంది. అప్పుడే దీనా కూడా ఫుల్ స్పీడ్లో ట్రక్కును నడుపుతూ ఆమెని గుద్దేశాడు. ఏం జరుగుతుందని తెలుసుకునేలోపే గుంజా తలపై ఆ ట్రక్ టైర్ ఎక్కేసింది. దాంతో తల 2 ముక్కలయింది. చనిపోగానే గుంజా దెయ్యమైపోయింది. గుంజా చనిపోయిందన్న వార్త మనోహర్ లాల్ గారికి తెలియగానే ఆ బాధ తట్టుకోలేక ఆయన కూడా ప్రాణాల్ని వదిలేశారు. మరోవైపు దీనా గుంజా చనిపోయిందన్న విషయాన్ని క్లర్క్ పాండేకి చెప్పాడు. పని అయిపోయింది బాస్. వావ్, నువ్వు లేకపోతే అబ్బా. సరే, ఫోన్ పెట్టేస్తా, రాత్రి కలుద్దాం. రాత్రి దీనా ఇంకా పాండే ఒక పెద్ద హోటల్లో మందు తాగుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తాదంట. నా బండారనే బయట పెడతానని యముడు దగ్గరికి వెళ్ళిపోయింది. మిమ్మల్ని ఎవరైనా ఎదురుస్తే నా ట్రక్కు కిందకి రావాల్సిందే. ఒరే బాబు, భోజనం తీసుకోరా, తొందరగా తీసుకోరారా. కడుపులో ఎలుకలు పరుగుడుతున్నాయిరా. కాసేపటికి వెయిటర్ ఒక ట్రేని తీసుకొచ్చాడు. ఆ ప్లేట్లో ఉన్న పదార్థం బట్టతో కప్పి ఉన్నది. ఇదిగోండి సారు, వచ్చేసింది భోజనం. కానీ ఇది మూసింది ఏంటి? అబ్బా, ఇదేదైనా స్పెషల్ డిష్గా ఉంటుందిరా. తొందరగా బటన్ తీసి నా కంచెలో పెట్రా, నాకు బాగా ఆకలిస్తుందిరా. దీనా ఆ బట్టని తొలగించగానే వారిద్దరూ పెద్దగా అరిచేశారు. ఆ ట్రేలో గుంజా తల ఉన్నది. అది 2 ముక్కలై ఉన్నది. ఆ 2 ముక్కలయ్యున్న గుంజా తల అదే పనిగా నవ్వుతూ ఉన్నది. ఇది ఏమి స్పెషల్ డిష్ బాస్? అరే బుద్ధి లేనోడా, ఇది డిష్ కాదురా, ఇది ఆ అమ్మాయి తలరా. నువ్వు చంపిన అమ్మాయిదేరా. ఏమంటున్నారు మీరు? అదెలాగా సాధ్యమవుతుంది? ట్రేలో ఉన్న గుంజా తల ఇంకా నవ్వుతూనే ఉన్నది. హంతకుల్లారా, మీరు నన్ను చంపారు సరే, మా నాన్నని కూడా చంపేశారు. ఇప్పుడు మీ ఇద్దరు కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉండండి. చచ్చిపోవడానికా?
ఆ, నన్ను క్షమించు, నా వల్ల పొరపాటైపోయింది. మీరు చేసింది పొరపాటు కాదురా, హత్య చేశారు. ఎవరైనా హంతకుల్ని ఊరికే వదిలిపెట్టి సమాజంలో ఉన్నవారిని ఇబ్బందుల పాలు చేయలేను. గుంజా తల మళ్ళీ నవ్వుతూ ఉన్నది. ఆమె నవ్వుని ఇంకా మాటల్ని విని ఇద్దరూ భయపడిపోయారు. వెంటనే పారిపోయారు. అలా పరిగెడుతూ ఎంతో దూరం వెళ్ళిపోయారు. అక్కడే రోడ్డు పక్కనే ఉన్న ఒక కరెంటు స్తంభం దగ్గర ఆగిపోయారు. బహుశా ఆ 2 తలల దెయ్యం గుంజ వెనక పడిపోయింది. మీ పాపాల నుండి ఎక్కడిదాకా పారిపోగలరు? పరిగెట్టి పరిగెట్టి అలిసిపోతారు, కానీ తప్పించుకోలేరు. తరువాత గుంజ కిందకి వచ్చి వాళ్ళిద్దరి తల జుట్టు పట్టుకొని కరెంటు తీగల దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆ కరెంటు తీగలు వారి శరీరాలకి తగలగానే వారికి ఎంతో గట్టి షాక్ తగిలింది. దానివల్ల బోల్డంత పొగ వచ్చేసింది. ఇక ఇద్దరూ చనిపోయారు. గుంజ అలాంటి దుష్టుల్ని చంపి తన పగని తీర్చేసుకున్నది. కానీ గుంజ ఆత్మ ఇంకా కూడా గోకుల్పూర్లోనే తిరుగుతుందని చెప్తూ ఉంటారు. ఎవరైనా ఆ ఆఫీసులో లంచం గురించి మాట్లాడినా ఇంకా తీసుకున్నా వారిని దండించేది. బిచ్చగత్తె దెయ్యం. ముగ్గురు ఫ్రెండ్స్ వేసవి సెలవుల్లో షిమ్లా తిరుగుదామని అనుకున్నారు. మ్యాడీ, విక్రమ్ ఇంకా కునాల్. కునాల్ ఎంతో ఆస్తిపరుడైన తండ్రికి కొడుకు. ఇంకా అతని దగ్గర సొంత కార్ కూడా ఉన్నది. కునాల్ వీరి ముగ్గురికి అయ్యే ఖర్చుని భరిస్తున్నాడు. రాత్రి బాగా అయిపోయింది. కునాల్ కారు నడుపుతూ ఉన్నాడు. అన్నా నువ్వు సూపరు. మీ నాన్నగారు ఇంత డబ్బు ఎలా ఇస్తున్నారు? నా బాబు నాకు డబ్బు మాత్రమే ఇవ్వగలిగేది. అంటే నా బాబుకి నా కోసం టైమే లేదు. చిన్నప్పటి నుంచే లేదు. ఆయన నాకు డబ్బులు మాత్రమే ఇవ్వగలిగేది. ఎంత అడిగితే అంత. బానే ఉంది కదా, మీ నాన్న అట్లీస్ట్ డబ్బైనా ఇస్తున్నాడు. మా నాన్న ఉన్నాడు కదా, రూపాయికి లెక్క వేసుకుంటూ ఉంటాడు. మీ ఇద్దరికి తండ్రి అయినా ఉన్నారు, నాకు అది కూడా లేదు. అనాథగా ఉండడం అంటే ఏంటో మీ ఇద్దరికీ తెలవదు. హఠాత్తుగా వీళ్ల కార్ ముందు ఒక ఆవిడ నుంచోనుంది. ఆమెని చూడగానే కునాల్ బ్రేక్ వేసేశాడు. తినడానికి ఏమన్నా ఉంటే ఇవ్వండి బాబూ, మా అబ్బాయి చాలా రోజులుగా ఆకలి మీద ఉన్నాడు. ఈ బిచ్చగలికి ఎప్పుడూ ఇదే పని. మంచి కార్ కనపడగానే అడుకుంటారు. మీకివ్వడానికి మా దగ్గర ఏమీ లేదు, సరేనా? ఇళ్ళు కడించి. కునాల్ ఆ బిచ్చగత్త వైపు చూసి పక్కకి జరగమని సైగ చేశాడు. కునాల్ అక్కడి నుండి కార్ని పోనిచ్చాడు. ఆ బిచ్చగత్తె కునాల్ కార్ని చూస్తూనే ఉండిపోయింది. కాసేపటికి వారంతా ఫామ్ హౌస్ చేరుకున్నారు. రండి సార్, రావడానికి బాగా లేట్ అయిందా? దారిలో ఏమీ ప్రాబ్లం రాలేదు కదా? దారి కొనుక్కోవడమంతా ఈజీగానే ఉంది, కానీ రోడ్ చీకటిగా ఉన్నది. ఒక బిచ్చగత్త మా కార్ నుండి త్రుటిలో తప్పించుకున్నది. బిచ్చగత్త? ఇంత రాత్రిలో రోడ్డు మీద ఆ బిచ్చగత్త ఏం చేస్తుందో మాకేమో అర్థం కాలేదు. ఆవిడ మీ దగ్గర ఏం చెప్పింది? తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వమంది. మేము ఇవ్వలేదు, మామూలుగా చెప్పేదే. ఎన్నో రోజులుగా వారి అబ్బాయి ఆకలి మీద ఉన్నారని. మీరు వారికి ఏమైనా ఇవ్వాల్సింది. ఎందుకు? ఇలాంటి బిచ్చగాళ్ళు రోజు కనపడతారు, అందరూ మోసగాళ్లే. మీరు అలసిపోయి ఉంటారు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, రేపు పొద్దున కలుద్దాం. రాత్రి ఆ ఫామ్ హౌస్ యజమాని గేట్ మూస్తూ ఉండగా దూరంగా ఒక నీడ కనపడింది. అది చూసి భయపడిపోయాడు. మరుసటి రోజు అతను ఒక కాళీమాత గుడికి వెళ్ళాడు. అక్కడ్నుండి ఒక కొబ్బరికాయ ఇంకా దారాలు తీసుకొచ్చాడు. ఒక దారాన్ని తన చేతికి కట్టుకుని వచ్చిన గెస్ట్స్ దగ్గరికి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రో. మీ చెయ్యిని చూపియండి. కానీ ఎందుకు? కాస్త చూపియండి. మ్యాడీ తన చేతిని ముందుకి చాచగానే యజమాని అతని చేతికి దారాన్ని కట్టాడు. ఇదేంటి? ఇది మా కులదేవత దారము.
ఇవాళ పొద్దున పూజ చేయడానికి వెళ్ళాను. అక్కడి నుండి మీ అందరికి కూడా దారా తెచ్చాను. ఈ దారాన్ని కట్టుకుంటే అంతం శుభంగా జరుగుతుందనే ఒక నమ్మకం ఉంది. తర్వాత యజమాని విక్రమ్ చేతికి కూడా దారాన్ని కట్టాడు. కానీ తను కుణాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నే ఇలాంటి వాటిల్నంతా నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా నా కోసమైనా దీన్ని కట్టుకోండి. ఆ యజమానిని గౌరవించి కుణాల్ దారాన్ని కట్టుకున్నాడు. రోజంతా షిమ్లాలో ఉన్న ప్రదేశాలనంతా సందర్శిస్తూ ఉన్నారు. రాత్రవుతూనే ఫామ్ హౌస్కి చేరుకున్నారు. వాళ్లతో పాటు ఆ నీడ కూడా చేరుకుంది. యజమాని దృష్టంతా ఆ నీడపై ఉంది. ఒక ఆడమనిషి రూపం స్పష్టంగా కనిపించింది. మ్యాడీ కూడా ఆమెని చూశాడు. ఈవిడ అదే బిచ్చగత్త. మమ్మల్ని తరుముకుంటూ ఇక్కడికి కూడా వచ్చేసిందా ఈ బిచ్చగత్త? ఈమెని తరిమేసి వస్తా, ఆగండి. బాబు ఆగు నాయనా, ఆవిడంతటా ఆవిడే వెళ్ళిపోతుంది. యజమాని మాటల్ని లెక్క చేయకుండా కుణాల్ బిచ్చగత్తె వైపు వెళ్తూ ఉన్నాడు. మిగతా ముగ్గురు వాణ్ణి చూస్తూ ఉన్నారు. హఠాత్తుగా కుణాల్ గట్టిగట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఎవరో కుణాల్ కాళ్ళని పట్టుకొని అడవి వైపు లాక్కెళ్ళిపోతూ ఉన్నారు. కాపాడండి, కాపాడండి. కుణాల్ ఫ్రెండ్స్ ఇంకా యజమాని ఆ అరుపు విని వెంటనే పరుగున వచ్చారు. మ్యాడీ ఇంకా విక్రమ్ కుణాల్ చేతుల్ని పట్టుకుంటే మేనేజర్ కుణాల్ కాళ్లని పట్టుకున్నాడు. విభూది అతనిపై వేయగానే అక్కడే ఆగిపోయాడు. కుణాల్ పరిస్థితి పాడైపోయింది. వీపు మొత్తం ఘాట్లు పడిపోయాయి. కుణాల్ ఫ్రెండ్స్ వాణ్ణి ఫామ్ హౌస్కి తీసుకువచ్చారు. ఏమైంది? ఏవన్నా అడవి జంతువా? అది దెయ్యం, బిచ్చగత్తి దెయ్యం. ఏంటి? నిన్న రాత్రి నుండి మీ ముగ్గురిని తరుముతూ ఉంది. కానీ ఎందుకు? ఎందుకంటే మీరు ఆమెకి తినడానికి ఏమీ ఇయ్యలేదు. గుణాల్ చేతికి కట్టుకున్న దారం ఎక్కడుంది? దానివాడు దారిలోనే తీసేశాడు. బహుశా కారులో ఉందేమో. నేను మీ ముగ్గురు చేతిలో కట్టిన ఆ దారాలు, అది ఒక రక్షా కవచాలు, మీ ముగ్గురిని ఆ దెయ్యం నుంచి కాపాడే కోసం. కానీ ఈ బిచ్చగత్త దెయ్యం మా వెంటే ఎందుకు పడింది? మీ వెంట మాత్రమే కాదు, ఈ బిచ్చగత్తె దెయ్యం అన్ని పెద్ద కార్ల వెంట పడుతుంది. ఒక 20 సంవత్సరాల క్రితం గ్రామం బయట ఈ బిచ్చగత్త గుడిసెలో ఉండేది. ఆవిడ భర్త ఒక పెద్ద బండి కింద పడి చనిపోయాడని చెప్పుతూ ఉంటారు. అప్పట్నుండి ఆ బిచ్చగత్త వస్తూ పోస్తూ ఉండే అన్ని బళ్ల దగ్గర ఉండి అడుకుంటే ఉండేది. ఆ బిచ్చగత్తెకి ఒక 2 ఏళ్ల కొడుకు కూడా ఉండేవాడు. వాడు చాలా బలహీనంగా ఉండేవాడు. తిండి కొరత వల్ల వాడు ఎంతో చిక్కిపోయాడు. మొదట్లో జనం ఆ బిచ్చగత్తెకి తిండిని పిచ్చంగా ఇచ్చేవాళ్ళు. దాంతో ఆమె కొడుకు ఆకలి తీరుతూ ఉండేది. కానీ తర్వాత నుండి ఆవిడికి భోజనం ఇవ్వడం మానేశారు. ఆవిడ బలంగానే ఉన్నాయి కదా, అందుకు ఎక్కడైనా పని చేసుకోమని చెప్పేవారు. ఆ బిచ్చగత్త తన రోగిష్టి కొడుకుని ఎక్కడా వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. అందుకుని తను పిచ్చమే తీసుకుంటూ ఉండేది. ఎన్నో రోజులుగా ఆ పిల్లవాడికి భోజనం దొరకలేదు. అప్పటికి వాడు చనిపోయాడు. ఆ తర్వాత ఆ బిచ్చగత్త కూడా ఊరి వేసుకుని తన ప్రాణాల్ని వదిలేసింది. ఆ తర్వాత ఆమె దెయ్యమైపోయింది. అప్పట్నుండి ఆ బిచ్చగత్తె దెయ్యం రాత్రుల్లో దారిలో పిచ్చం తీసుకుంటూ ఉన్నది. ఎవరైనా ఆమె కోసం తినడం ఏవైనా ఇస్తే వాళ్ళని ఏమీ చేసేది కాదు. కానీ తనకేమీ ఇవ్వని వాళ్ళని చంపుతూ ఉండేది. అందుకే మీరు ఆ రోజు మేమేమైనా ఇవ్వాల్సిందేని చెప్పారా? అవును, కానీ ఇప్పుడు మీరు ఈ గ్రామంలో ఎక్కువ రోజు ఉండడం మంచిది కాదు. మీరంతా రేపే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మీ ఫ్రెండ్కి పట్నంలో చికిత్స చేయించండి. అలాగే. మరుసటి రోజు ముగ్గురూ బయలుదేరారు. విక్రమ్ బండి నడుపుతూ ఉన్నాడు. మ్యాడీ పక్కన కూర్చొనుంటే కుణాల్ వెనకాల పడుకున్నాడు. వారంతా ఆ బిచ్చగత్త కనిపించిన చోట ఆగారు. మ్యాడీ ఒక పళ్ల బుట్టని అక్కడ పెట్టి క్షమాపణ అడిగాడు. మాకు మీ గురించి తెలియదు, అందుకని మమ్మల్ని క్షమించండి. సారీ. తర్వాత మ్యాడీ బండిలో కూర్చున్నాడు. బండి కదిలాక ఆ పళ్లబుట్ట అక్కడ్నుండి చూస్తూ ఉండగానే మాయమైపోయింది. తర్వాత ఆ దెయ్యం చిరునవ్వుతో చూస్తూ ఉంది. బహుశా ఆ బిచ్చగత్త ముగ్గురి ఫ్రెండ్స్ని క్షమించేసినట్టుంది.